హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనీ గోవింద్. సో ఈ వీడియోలో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి పాన్ కార్డ్ లో ఎలా చేంజ్ ఆర్ అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ ప్రాసెస్ లో మీరు 48 to 72 అవర్స్ లో ఫ్రీగా మీరు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే అప్డేట్ ఆర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా పాన్ కార్డ్ లో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మంత్ అండ్ ఇయర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ఇవి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ టిక్ బాక్స్ మీద టిక్ పెట్టుకుని మీరు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో వన్స్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ కింద మీకు కంటిన్యూ విత్ ఈ కేవైసీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క పాన్ డేటాబేస్ లో ఉన్న మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు వీటిని చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కింద మీకు ఎస్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటున్న మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో వన్స్ మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటున్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు అప్డేట్ చేద్దామని ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి మీకు ఓటీపీస్ అయితే వస్తాయి. సో ఆ ఓటీపీస్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు వ్యాలిడేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క అడ్రస్ అనేది ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఈ పేజ్ లో మీరు ఏం చేంజ్ చేయడానికి అయితే ఉండదు. మీరు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కింద మీకు వెరిఫై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు జనరేట్ అండ్ సేవ్ ఆర్ ప్రింట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ లో ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, సరిపోతుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తో మీ పాన్ అప్డేట్ స్టేటస్ అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో నేను పాన్ కార్డ్ స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి కూడా డిస్క్రిప్షన్ లో నేను వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను, మీరు చెక్ చేయండి. సో వన్స్ మీరు ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకుని మీరు సబ్మిట్ చేయండి. సో వన్స్ మీరు సబ్మిట్ చేయగానే మీకు నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. మీరు ఏం కంగారు పడకండి. మీకు 24 to 48 అవర్స్ లోగా మీకు ఆ స్టేటస్ అయితే అప్డేట్ అవుతుంది. సో ఆఫ్టర్ 24 to 48 అవర్స్ తర్వాత మీకు ఈ విధంగా స్టేటస్ అయితే కనిపిస్తుంది. మీరు ఏం కంగారు పడకండి. సో ఈ అప్డేట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మీకు 5 to 7 డేస్ టైం అయితే పడుతుంది. మీరు వెయిట్ చేయండి. సో ఇలా మీరు ఫ్రీగా మీ పాన్ కార్డ్ లో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పాన్ కార్డ్ లో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీరు ఈజీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.